అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఈ మధ్య కాలంలో కొత్త బిచ్చగాళ్ళన్నా జరంత పొద్దెరుగుతాండ్రు. కానీ ఈ ఆంధ్రోలు ఎప్పుడు మన మీద పడేడుచుడే మన మీద పడి సచ్చుడే ఉన్నది. మరి ఎందుకు ఇంతగానం ఏడుతారు, ఇంతగానం సత్తాండ్రు? దోసుకొని పోయింది చాలదేమో తెలియదు. కానీ మన దగ్గర తక్కువ ధరలకు భూములు కొని తెల్లారే రియల్ ఎస్టేట్ కారిడార్ని ఓపెన్ చేసి రియల్ ఎస్టేట్ దందా చేసి మన నగరాన్ని మన తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసింది చాలదని ఇక మన మీదనే ఏడ్చి సత్తాండ్రు. అరే నాయన, ఈడికే ఆయన గురువైన శిష్యుని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని మొత్తం నాశనం 16 గంటలు చేసి కుప్పబెడతా ఉన్నారు. ఉన్నదల్లా దోషపెట్టి అటే పంపుతా ఉన్నాడు, లేకపోతే ఇటు పంపుతా ఉన్నాడు. ఆయన ఏం చెప్తే గదే నడుచుకుంటా ఉన్నాడు. పాలన మాత్రం కాంగ్రెస్ అన్నట్టు, కానీ మొత్తం ఒంటెద్దు పోకడ చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే గట్లనే పోతాడు. ఇక గది పక్కకు పెడితే పాలకుల ముచ్చట పక్కకు పెడితే పాలకులు గట్లనే ఏడుతారు తెలంగాణ మీద. ఈ బుడగోషగాలు కూడా గిట్లనే ఏడుతారు. మరి వీళ్ళందరూ ఏంది ఏం కథ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక ఏమైనా తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆస్తుల మీద దొబ్బుకొని పోయినాయన్ని చాలయ్య అన్నట్టు కట్టుబట్టలతోనే కరక్కట్టదాకా ఉరికిచ్చిండ్రు తెలంగాణ జనం. కట్టుబట్టలతో ఎందుకు ఉరికిచ్చిర్రు అని అంటే బట్టలు చదువుకపోనియలేదా అంటే బట్టలు చదువుకపోవడానికి బ్యాగులలో ఖాళీ ఉంటాయి కదా, ఉని లావట్టుకొని పోయినరు. మన తెలంగాణ రాష్ట్రం ఎదుగుతా అంటే కండ్ల మంటతనం, కన్నెర్రతనం, కడుపుల మంట కుత ఉడుకుతా ఉన్నది. కక్కుదునా ముంచుకుందునా, కక్కుదునా ఉంచుకుందునా, ఇక వీళ్ళందరూ ఎగబడితేనే ఉన్నారు. మొదగాలు ఎక్కడ మొదలైంది? ఒక సీనియర్ అనలిస్టు ఒక ముచ్చట మాట్లాడి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని సారీ చెప్పిన తర్వాత కూడా తెలంగాణ జర్నలిస్టుల మీద అటాక్ చేసిండ్రు, దాడికి దిగిండ్రు. ఆ ఇంటి దాకా వచ్చి దేశద్రోహం కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక అనలిస్టుని ఇబ్బంది పెట్టిండ్రు. దాని తర్వాత ఇక అనేట ఆయన ఎంటర్ అయ్యిండు, మన పవన్ కళ్యాణ్ అన్న ఎంటర్ అయ్యిండు. పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఏమన్నాడు? మీ అయ్య జాగిరా తెలంగాణ రానియకపోవడానికి అని చెప్పేసి ఆయనకి ఇచ్చినాం, బరాబర్ బాజాప్తా ఇచ్చినాం, బరాబర్ మా అయ్యల జాగీరే, మీ అయ్య జాగీరి కాదు పవన్ కళ్యాణ్ అని చెప్పినాం. తర్వాత ఇడుపుగాయుధం సినిమా మీద వ్యంగ్యంగా ఎటకారంగా తెలంగాణ ఉన్నది కదా, ఆంధ్రాలో ఏమైనా డూపిస్తారా లేకపోతే పర్యాయ పదాలు ఇస్తారా, ఇట్లా ఒక వ్యంగ్యంగా మన సినిమాను, తెలంగాణ సినిమాను ఎక్కిరించే ప్రయత్నం చేసిండు. మన భాషను, మన యాసను, మన మాండలికాన్ని, మన అస్తిత్వాన్ని ఎక్కిరించే ప్రయత్నం చేసిండ్రు. అరే నాయన, 60 ఏళ్ళకెళ్ళి ఈసడింపులు చూస్తూ ఉన్నాం, 60 ఏళ్ళకెళ్ళి అసహింపులు చూస్తూ ఉన్నాం, 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చుకున్నాం. అరే తుమ్మితే తగ్గితే ఊసిపడ్డది కాదురా తెలంగాణ రాష్ట్రము. కొట్లాడుకున్నాం, పేగులు దిగేదాకా కొట్లాడుకొని సంపాదించుకున్నాం. ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. పేగులు దిగేదాకా కొట్లాడుకొని ఏదైనా సాధించుకున్న వాళ్ళకి ఎరకైతుందిరా. ఇక ఉన్న ఆయనకి ఇలా ఉద్యమం అంటే తెలియదు, ఉద్యమం నాయకులు ఎట్లా కొట్లాడిరో తెలియదు, ఉద్యమ బిడ్డలు ఎట్లా కొట్లాడిరో తెలియదు, ఎట్లా పోరాటం చేసిరో తెలియదు. ఎందుకంటే ఆయన ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పెట్టుకొని పోయిండు కాబట్టి ఈ అంశం మీద మాట్లాడరు, సప్పుడు చేయరు. తేలుగుట్టిన దొంగలు లెక్క మిస్కు మనకుంటూ ఉంటారు. దొంగతనానికి పోయిన కాడ తేలుగుడుతుంది, వాడు సప్పుడు చేస్తాడా, వాడు ఒర్రుతాడా? వాడు ఒర్రుతే ఏమవుతుంది? ఓనర్లు బయటకు వస్తారు, పట్ట 2 సరుకుతారు. కాబట్టి ఇప్పుడు ఈడ ఉన్న పాలకులు గట్లనే ఉన్నారు, చేసేదంతా చేస్తాన్రు, వాళ్ళు ఆనంగా గిచ్చుతాన్రు. కుయ్యం వర్రు అంటే ఇడిచ్చదు పోతుంది, అందుకే సప్పుడు దేక ఊకుంటారు. ఇక ఇదంతా జరుపుకుంటూ వచ్చిందా. ఇడుపుగాయుధం మీద కూడా కనీసం తెలంగాణ సినిమా మీద కూడా వాళ్ళ అక్కసు వెళ్ళబోసుకున్నారు. వాళ్ళ భాషలో వాళ్ళ యాసలో ఎన్ని సినిమాలు వచ్చినా మనం ఏం చేయలే. అయితే ఇదంతా జరుగుతానే ఉన్నది. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇక్కడ పాయిరము, ప్రేమ, మన్ను, మశానము, 2 కళ్ళ సిద్ధాంతము, లట్టు పొట్టు ఇట్లా చెప్పుకుంటూ వస్తారు కదా. 2 కళ్ళ సిద్ధాంతం లేదు, మన్ను లేదు, దోసుకోంగా మిగిలిపోయింది ఏమన్నా ఉన్నదేమో. ఆయన శిష్యుని అడుగుతారల్లా, ఆయన శిష్యుని అయాంలో ఇంకా కొంచెం దోసుకొని పోదామని చూస్తూ ఉన్నారు. గంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే నీళ్ళనన్నింటినీ ఇప్పటికి తరలిస్తూ ఉన్నాడు కదా బాబు గారికి. బాబోరు తరలిస్తానే ఉన్నాడు. కృష్ణా జలాలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా తక్కువ వాడనన్ని టీఎంసీలు వాడిండంటే మీరు అర్థం చేసుకోండి. 25% మాత్రమే వాడిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా జలాలలో అంత తక్కువ వాటా వాడుకోలే మనం.
ఇప్పుడు కరువు వస్తుంది, ఏర్పడుతుంది, అయ్యగారికి ఏర్పడుతుంది, జర ఆగు తాత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. కానీ సరే అది పక్కకు పెడితే ఇక చెప్తే ఒడవదు, ఎందుకంటే మన అస్తిత్వం మీద ఆ విధమైన దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక మహీధర్ రెడ్డి అనేటోడు నేను కొత్త బిచ్చగాడు అన్నా కదా, ఆడు కొత్త బిచ్చగాడు ఏం కాదు, పాత బిచ్చగాడే. కానీ ఆ పాత బిచ్చగాడు మన తెలంగాణ మీద ఏడుతాడు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ మహానగరంలోనే సినిమా హీరోల ఇల్లు కానీ, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ, ఆంధ్ర పాలకుల ఇల్లు కానీ వీకెండ్స్ వస్తే ఇక్కడనే వాలిపోతారు. శని ఆదివారం ఇక్కడనే వాలిపోతారు, వాళ్ళు ఇక్కడనే ఎంజాయ్ చేస్తారు, ఇక్కడనే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడనే, వాళ్ళ ఇళ్ళ జాగాలన్నీ ఇక్కడనే, వాళ్ళ ఇల్లులు కూడా ఇక్కడనే. ఎప్పుడు తెల్లారు లేస్తే తెలంగాణ మీద వాడు ఏడ్చేటోళ్ళు, తెలంగాణలో ఉండేటోళ్ళు తెలంగాణ మీ అయ్యే జాగిరి అని చెప్పేసి మాట్లాడి రెచ్చగొడితే ఎవరికైనా మండుతుంది. తెలంగాణలో మొలిసిన గడ్డి పరకకు కూడా పౌరుషం ఉంటుంది రా రే. మహీధర్ రెడ్డి నీకే చెప్తాన్నా, యాద పెట్టుకో. తెలంగాణ సమాజం, నా తెలంగాణ గడ్డ నిత్యం చైతన్యవంతమైనది, ప్రేమ వంచుతం. ఆ ప్రేమ నీకు అమాయకత్వం లెక్క కనబడ్డదేమో నీకు, నీ ఆంధ్రోళ్ళకు. అంటే ఆంధ్రోళ్ళు అంటే అందరిని అంటలేను, మళ్ళీ నేను కలిసి ఉందాం మంచిగా కూడుందాం అనేటోళ్ళ గురించి చెప్తలేను నేను. ఎవడైతే నా తెలంగాణ గడ్డ మీద కన్నేసి, ఎవడైతే నా తెలంగాణ అస్తిత్వం మీద కన్నేసి మాట్లాడిండో అగో అసొంటోనికే నేను చెప్తానా, అరే మహీధర్ రెడ్డి నీకే చెప్తున్నారా బాయ్, నేను నీ అసొంటోళ్ళు బుడ్డగోషగాళ్ళు మత్తుగా మంది ఉన్నారు, మత్తుగా మందిని చూసినాం నీ అసొంటోళ్ళను. కానీ ఉద్యమంలో కూడా ఇంత అవమానం ఎదుర్కోలే తెలంగాణ బిడ్డలు. ఇలా అట్లా మాట్లాడతాను నువ్వు అట్లనే మాట్లాడతాను, నీ ముందుగాల మాట్లాడిన ఆయన అట్లనే మాట్లాడతాడు. ఆయన పేరుకు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు కానీ తెలియదు, తెలంగాణను ఉగ్రవాదులతో పోలుస్తూ ఉన్నాడు. ఇంకేం మిగిలిందిరా దోసుకొని పోనీకి? అంత మింకొని అంత ఊడప్పం మన అయిపోయిన కూర గిన్నెల ఉత్తబు వేసి నాకినట్టు మొత్తం అంతా తీసుకొని పోయింది. ఇంకేం మిగిలింది? మాది మేము ఏరువడ్డం, మా పాలన మేము చేసుకుంటున్నాం, 10 ఏళ్ళు పచ్చగున్నాం. ఇక ఈ 2 ఏళ్ళ నుంచి ఆగమైంది. ఎంతైనా స్వపాలననే కానీ ఇక అట్లున్నది కథ. అంటాడు, ఈ మహీధర్ రెడ్డి అనేటోడు అంటాడు, ఒకసారి వాడు ఏమంటాడో మీరు ఈనుండ్రి, నిన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. తెలంగాణ మొత్తం కాకపోయి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బుని సిద్ధంగా ఉన్నారా పోని? ఇట్లా అమ్ముతారు పోయి, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అప్పని పని. అరే వాళ్ళు అమ్ముతారా? ఫస్ట్ వాళ్ళు అమ్ముతారేమో చెప్పు. అరే బిచ్చపోడా నీకే చెప్తున్నారా? వాళ్ళు అమ్ముతారేమో, వాళ్ళని ఒప్పించి అమ్ముతారేమో చెప్పి అమ్మిపి తర్వాత అమ్ముతారా కొనరా అనేది నెక్స్ట్ ముచ్చట. కానీ వాళ్ళను ముందుగా ఒప్పిరా. వాళ్ళకు తెలంగాణ రాంది, హైదరాబాద్ రాంది పొద్దుపోదురా. అరే బిచ్చపోడా, వాళ్ళు ఎందుకు అమ్ముకొని పోదామని అనుకుంటారా నాయనా? అమ్ముకోరు వాళ్ళు. అంటే నువ్వు తెలంగాణ వాళ్ళ దగ్గర పైసలు లేవని ఎక్కిరిస్తున్నావురా నాయనా. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలంగాణలో ఇట్లా తలసరి ఆదాయము దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని రీచ్ అయిందిరా. అరే ఇలా తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు, లేకపోతే తెలంగాణ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. ఇలా ధరలు ఎట్లా పెరిగినాయి నీ అసలు నీకు తెలియదురా. ఎందుకంటే నువ్వు ఐమాక్స్ థియేటర్ దగ్గరనే ఎక్కువ కనబడతావు. ఆ జబర్దస్త్ స్కిట్లేవో రాసుకుంటూ ఉంటావట, 500కో 1000కో. గవి రాసుకోక సపడేక ఎందుకు వచ్చిన ఉద్దర పంచాయతీరా నీకు? బాగా హైలైట్ అయిదాం అనుకున్నావు. కావు నాయన, హైలైట్ కావు. మన శాప పట్టు రాకినట్టు రాక్తారు నిన్ను ఏడన్నా కనవాడు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడం కోసం కొట్లాడేటోళ్ళ మాసంటోళ్లకు ఏడన్నా కనవాడు. శాప పట్టు బండకు శాపేసి రాక్తారు చూడు. ఈ మధ్యలో స్టైల్గా ఇట్లా గీకుతారు, ఇట్లా గీకుడు కాదు, ఊళ్ళల్లో రాక్తారు చూడు. నీ ఆంధ్రనే కదా నీకు తెలిసి ఉంటుంది. శాప పొట్టు రాకినట్టు రాక్తారు. మళ్ళీ ఒక్క పొలుసు కూడా ఉండదు చర్మం మీద, అట్లా రాక్తారు. ఉన్నాయి లేవు, పైసలు లేవు, తెలంగాణల దగ్గర అన్ని పైసలు ఉన్నాయా, అమ్ముకొని పోతారు అంటే అలాని అమ్మిపీర్రా. ముందుగాల అమ్ముతారా వాళ్ళు? అమ్మరు. ఎందుకు అమ్మరు అని అంటే ఉన్నది ఇన్నే, వాళ్ళదంతా సంపాదించుకున్నది ఇన్నే. అరే మా దగ్గర తక్కువ ధరలకు కొని తెల్లారే రియల్ కారిడార్ అని చెప్పేసి భూదందాకు తెరలేపిన వాళ్ళు రా మీరు. ఇలా మా దగ్గర పైసలు ఉన్నాయి, మా భూముల గురించి, మా ఆస్తుల గురించి, మా విలువల గురించి మాట్లాడతాను. అరే నీ చంద్రబాబు నాయుడిని అడుగుర్రా, చెప్తాడు. ఏమన్నాడు యాది లేదా? ఇక్కడ 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడిండు.
ఇట్లా రేటు పెట్టంగానే అదే రేటుకు కొంటారా, కొనడానికి సిద్ధంగా ఉన్నారా, ఆ తెలంగాణలో దగ్గర పైసలు ఉన్నాయా అని చెప్పేసి మాట్లాడుతాండి ఈ బిచ్చపోడు. ఈ బిచ్చపోను గురించి నేను ఒకటి చెప్పాలి. ఏంటంటే ఎక్కువ ఐమాక్స్ థియేటర్ దగ్గరే కనబడతాడట ఈ బిచ్చపోడు. ఐమాక్స్ థియేటర్ దగ్గర కనబడి 500 రూపాయలు ఇస్తేనేమో ఆ సినిమా చెత్తగా ఉండని, పరమ చెండాలంగా ఉండని, సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్తాడట. ఇక 500 రూపాయలు ఎగ్గొట్టిండు కదా, ఎగ్గొడతారు కదా, ఆ ఎగ్గొట్టిన వాళ్ళ సినిమా ఎంత మంచిగా నన్ను ఉండని, ఎంత అంటే అంత మంచిగా ఉండని, సినిమా మంచిగా లేదు అని చెప్పేసి నెగిటివ్ టాక్స్ వేస్తాడట. ఈ బిచ్చపొడి ఇలా తెలంగాణ వాళ్ళ ఆస్తుల గురించి, లేకపోతే తెలంగాణ వాళ్ళు కొంటారా అని చెప్పేసి మాట్లాడుతుండు. అన్ని పైసలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి కొంటారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే బిచ్చపోడు కథ ఇట్లున్నదా, జబర్దస్త్ స్కిట్లు రాసుకుంటాడట ఈ మహిధర్ రెడ్డి అనేటోడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐమాక్స్ థియేటర్ దగ్గర రివ్యూలు చెప్పుకుంటా పైసలు దొబ్బుక తింటాడు. ఇక మరి 500 రూపాయలు వస్తే తినడానికన్నా వెళ్తుంది. ఓ బీర్ సీసాకో, ఓ బీర్ బాటిల్కు, లేకపోతే సిగరెట్కు పోతే మరి తాగడో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ బిచ్చపోడు సరిగ్గా ఇదే 4 నెలల కింద మీకు చెప్తా నేను, ఇదే 4 నెలల కింద ఆడే ఈడు జర బక్క చిక్కిపోయిండు కదా. ఇగో ఈ బిచ్చపోడే ఆ బిచ్చపోడు. ఈ బిచ్చపోడు యూట్యూబ్ ఛానల్ ఏదో ఉన్నట్టున్నది, అది అమ్మకానికి పెట్టిండా లేకపోతే క్యూఆర్ కోడ్ పెట్టిండా, క్యూఆర్ కోడ్ రాదా మరి, నోటి దూలు ఉన్నాక రాదా, అత్తది బరాబర్ అత్తది. అంటే ఈ ఛానల్ ఉండాలి అంటే మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో మీకు అందరికీ తెలిసింది, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను డ్రైఫ్లీ. సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయాను. అంటే మొత్తంగా ఒక 65 lakhs దాకా పెట్టాను దానికి. సో ఎక్విప్మెంట్స్ ఇండివిజువల్ గా సేవ్ చేస్తే 30 లక్షల దాకా వచ్చాయి. సో దాంట్లో నా సేవింగ్స్ మొత్తం అన్ని ఒక 40 lakhs ఉంటే అది పెట్టేసాను. అది కాకుండా ఒక 25 దాకా అప్పు చేసి పెట్టాను. సో చాలా తీర్చాల్సింది ఉంది ఇంకా. సో మీ వరకు తీసుకురావాలనుకోలేదు, మీ వరకు తీసుకురావాలి, మిమ్మల్ని అడగాలి, మీకు చెప్పాలి అని ఏం అనుకోలేదు. బట్ తప్పని పరిస్థితి వచ్చింది, అందుకే అడుగుతున్నా. సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఇన్కేస్ ఇఫ్ యూఆర్ ఓకే అంటే మీరు నా ఛానల్ కంటెంట్తో కానీ లేదంటే నాతో కానీ కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నట్టయితే మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈ ఛానల్ ఉంటుంది. దేవండి మాటలు రావట్లేదు, అప్పుడేం మాటలు రాలేవు. ఇక క్యూఆర్ కోడ్ పెట్టిండు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిండు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద పెడతాను. 45 అంటే 65 లక్షలు ఖర్చు పెట్టిండట. మరి 65 లక్షలు ఖర్చు పెట్టి ఏం చేసిండు, ఏం కంటెంట్ ఇచ్చిండు? 65 లక్షలు ఖర్చు పెట్టి కంటెంట్ ఇచ్చిండంటే ఇంత నిలబడాలి. సరే వాని కంటెంట్ మనకెందుకు కానీ, మొత్తం మీద గిసంటి నోటి దూల ఉన్నాకే ఆడరన్నా నిలబడగలుగుతావా? ఎందుకు తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు వాళ్ళు పైసలు లేవు, మేము పైసలు లేనోళ్ళము, మీరు కొనలేరు అని చెప్పేసి ఎగతాళి చేస్తాడు వీడు, ఎగతాళి చేస్తాడు. నేను చెప్తున్నా, అరే బిచ్చపోడా, వాళ్ళు అమ్ముతారేమో ముందుగా వాళ్ళని ఒప్పించి రాపోరా, కొంటారు, కొనర్ది తర్వాత చూసుకుందామని చెప్తాను. అరే ప్రతి ఒక్కడు ఇలా తెలంగాణ రాష్ట్రం మీద ఏడ్చుడే. పోయిన 10 ఏళ్ళు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి, ఎందుకు పెకులుతున్నాయి? ఎవరిస్తుండ్రు ఇంతగానం అలసి, ఎవరిస్తుండ్రు ఇంత లీనియస్, ఎవరిస్తుండ్రు? ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది, ఎక్కిరియాల్సిన అవసరం ఏమున్నది? అరే మీ బతుకు మీరు బతుకుతుండ్రు, మా బతుకు మేము బతుకుతున్నాము, అయిపోయింది కదా, అత్తుండ్రు కదా. సంక్రాంతి వస్తే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అవుతాయి, అట్లాగినా మా దగ్గర బతుకుతుండ్రు, మీరందరూ వెళ్ళిపోండి అని అంటలేము కదా. అందరం అన్నదమ్ములోలే కలిసిమెలిసే ఉందాము, ఏరుబడ్డం ఇడిపోయినాము, కలిసిమెలిసే ఉందామని అన్నాం. కానీ ఇక గీ కథలు గీ శాతలు చేస్తే మరి ఈ ఉద్యమం ఏడికి దారి తీస్తుంది ఏం కథ తెలియదు. నువ్వేన్నో రూమ్లో కూర్చొని, హైదరాబాద్లో రూమ్లో కూర్చొని చేసినట్టు నువ్వు వీడియో, మరి హైదరాబాద్ రూమ్లో కూర్చొని చేసుకుంటావా, ఆంధ్ర పోయి రూమ్లో కూర్చొని చేసుకుంటావా? ఇక మీ అసొంటి నోటి దూల ఉన్నోళ్ళే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అరే మీ అసొంటోళ్ళు చేయబట్టి మంచిగా కలిసి ఉందాం, అన్నదమ్ముల లెక్క కూడి బతుకుదాం అన్నోళ్ళకి వస్తుంది కదరా పేరు. నాయనా హైలైట్ అయికుందాం అనుకుంటారా? ఈ తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ మీద
కామెంట్లు చేసి హైలైట్ అయిదామని అనుకుంటారా ఎట్లా నాకు అర్థం కాదు. గంతకే ఉన్నట్టున్నది. ఇక మొన్న ట్వీట్ చేసినాను గట ఇడుపుగా ఇదమంటే తెలియదట. ఇడుపుగా ఇదమంటే తెలియదట ఆయనకు. మీ దగ్గర ఉన్న నాయకుడిని అడుగు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇగో ఇట్లున్నది కథ. ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు. ఈడ ఏలుబడి చేస్తున్న పాలకులు గట్లనే ఎడతారు, అవతల పక్కలు గట్లనే ఎడతారు. మరి తెలంగాణని ఏం చేద్దామనుకుంటుర్రు, ఏం కథ? ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.